సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి గారు, ఆర్ట్ వెంకటేష్ గారు, సారీ మన ఆర్ట్ ప్రకాష్ గారు. ఎందుకంటే సూర్యవంశంలో రాజాలో వెంకటేష్ బాబు గారు వెనక అక్కడ నుంచి ఉంటారు కదా, చూడండి ఒక్కసారి లాస్ట్ సీట్లో కూర్చున్నారు ఇద్దరు, సమీర్ రెడ్డి గారు అండ్ ప్రకాష్ గారు. చేతులు ఓపెన్ సార్. అబ్బా థ్యాంక్ యూ సమీర్ గారు అండ్ ప్రకాష్ గారు. అండ్ మీరు ఎంతో సపోర్ట్ చేశారు సినిమాకి. అండ్ ఈ సినిమా ఫాస్ట్గా చేయడంలో కూడా సమీర్ రెడ్డి గారు ఎప్పుడు నాకు, మాది 3వ ఫిల్మ్ F2 అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ మనశంకర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సమీర్ గారు. అలాగే బీమ్స్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ ఆల్బమ్స్ ఇచ్చావు, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో కొరియోగ్రాఫర్స్ అందరికీ అండ్ భాను అండ్ విజయ్ అండ్ మా సందీప్ అందరికీ ముగ్గురికి పేరు పేరున థ్యాంక్స్. ఎవరి పాట వాళ్ళు ఎరగ తీశారు. అండ్ లిరిక్ రైటర్స్ అందరికీ థ్యాంక్స్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా రైటింగ్ టీం నిజంగా ఎంత ఎనర్జీ చూపించారు స్టేజ్ మీద. సిట్టింగ్లో కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఎనర్జీ. అసలు ఒకరితో ఒకరు అసలు ఇట్లా షేక్ అయిపోతున్నారు చిరంజీవి గారిని చూసేసరికి. ఇక్కడ నుంచి చిరంజీవి గారు బొమ్మ పెడతాను సిట్టింగ్ రూమ్లో. మీ ఎనర్జీ లెవెల్ ఏమాత్రం తగినా ఊరుకోరు. సో రైటర్స్కి అండ్ అలాగే మా పిఆర్ టీం, మా వంశీ శేఖర్ అండ్ మా మనోజ్ టీం అందరికీ థ్యాంక్స్. అండ్ అలాగే నా ఫ్రెండ్ సాయికి థ్యాంక్స్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయిన ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్. అండ్ ఈరోజు నేను ఫస్ట్ మాట్లాడాల్సింది ఒకటి ఏంటంటే, సినిమా జరుగుతున్న టైంలో చిరంజీవి గారితో చాలా గారాలు పోతుంటాను నేను. సార్ నేను మీకు మంచి హిట్ ఇస్తే నాకు ఏం చేస్తారండి అట్లాంటిగా. నేను ఏదో సరదాగా గారాలు పోయా. నువ్వు హిట్ ఇవ్వయా అప్పుడు చెప్తానన్నారు. అంటే నేనేదో సరదాగా హిట్ ఇచ్చి చెప్తానంటే ఏదో ఉంటుంది, ఆయన ఏదో రేంజ్లో గిఫ్ట్ ఇస్తారనుకుని ఒక రేంజ్ రోవరే గిఫ్ట్ ఇచ్చేసేంత ఇది ఇచ్చినట్టే. నాకైతే ఇంటికి పిలిచి ఊరికే సరదా పిలిచారు, రావే ఇంటికి అన్నారు. అదేంటి ఈవినింగ్ ఫంక్షన్లో కలుస్తున్నాం కదా అని చెప్పి వెళ్ళాను. సరే ఈ డ్రెస్ కూడా ఫంక్షన్ కానీ రెడీ అయిపోయాను. వెళ్ళేసరికి చూస్తే షాక్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద గిఫ్ట్. అండ్ ఆ గిఫ్ట్లో నేను ఆయన నా మీద చూపించే ప్రేమను చూశాను. అండ్ ఆ ప్రేమకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ వెలకట్లేను ఆ ప్రేమను నేను. అండ్ లవ్ యూ సో మచ్. అలాగే నయనతార గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే మా విక్టరీ వెంకటేష్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. నిజంగా ఆయనకి నా మీద ఉన్న లవ్, చిరంజీవి గారి మీద ఉన్న రెస్పెక్ట్ ఎంత అనేది ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్కి, ప్రతి ఇంటర్వ్యూకి మాతో పాటు ఆయన ఉన్నారు, మాతో పాటు ట్రావెల్ చేశారు. ఈ సక్సెస్ని మాకంటే బాగా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ యూ ట్రీట్ మీ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. యువర్ లైక్ యువర్ బాయ్. అండ్ ఐ లవ్ యూ వెంకటేష్ సార్. అండ్ మా రైటర్స్ మాట్లాడాక మనం కూడా 2-3 ఇవ్వకపోతే బాగోదుగా. సినిమా గురించి ఏం చెప్దాం, మొత్తం 2 రాష్ట్రాలు, ప్రపంచం మొత్తం ఒక స్లోగన్తో ఎగిలిపోతుంది.